వెల్కమ్ టు లైఫ్ లైన్. రుమటైడ్ ఆర్థరైటిస్ వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎందుకు వస్తుంది, ఏ వయసు వారికి వస్తుంది, ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది తదితర వివరాలు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అర్చన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. రుమటైడ్ ఆర్థరైటిస్ ఒక లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఒక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ అని చెప్తూ ఉంటాము. దీనిలో కూడా ఏంటంటే ఎక్కువగా మనకి జాయింట్స్ అనేది ఎఫెక్ట్ అవ్వడంతో పాటుగా ఇంటర్నల్ ఆర్గాన్ డ్యామేజ్ కూడా ఉండడం అనేది మేజర్ సివియారిటీ కండిషన్ అని చెప్తూ ఉంటాం. సో దీనిలో లక్షణాలు కనుక తీసుకుంటే ఏంటంటే ఫస్ట్ చిన్న కీళ్ళ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఇంటర్ఫాలెంజల్ జాయింట్స్లో కానీ, టో ఫింగర్స్లో కానీ, హ్యాండ్ ఫింగర్స్లో కానీ మనకి ఫస్ట్ స్టార్ట్ అవుతూ తర్వాత అది మణికట్టు, తర్వాత నీస్లోకి, యాంకిల్స్లోకి, మడమల్లోకి, తర్వాత షోల్డర్లోకి, ఇట్లా భుజాల్లోకితో కాకుండా మనకి ఎల్బోస్లోకి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఒకవైపు మాత్రమే మనకి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. అయితే తర్వాత ఈ సింగిల్ జాయింట్ నుంచి మల్టిపుల్ జాయింట్ ఎఫెక్ట్ అనేది చాలా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి రుమటైడ్ ఆర్థరైటిస్లో గమనిస్తూ ఉంటాం. సో దీంతో పాటుగా అంటే జాయింట్స్ మాత్రమని కాకుండా దీనిలో ఇంకా అదర్ సిమ్టమ్స్ వచ్చేసరికి ఏంటంటే స్వెల్లింగ్ అనేది ఉంటుంది, జాయింట్ పెయిన్ కాకుండా. అంటే కీళ్ళల్లో నొప్పి ఉంటుంది, అట్ ద సేమ్ టైం టోటల్గా ఇన్ఫ్లమేషన్ కండిషన్లో ఏవైతే సిమ్టమ్స్ ఉంటాయో, అంటే ఏదైతే జాయింట్ ఎఫెక్ట్ అవుతుందో అక్కడ కొంచెం వేడిగా ఉండటం కానీ, రెడ్నెస్ ఉండటం, కంజెషన్ అనేది అనిపించటము, తర్వాత కొంచెం వాపులాగా ఉండటము, తర్వాత అక్కడ కొంచెం టెండర్నెస్ అనేది ఎక్కువగా ఉండటం. అంటే నార్మల్ పెయిన్ అనేది ఏంటంటే లోపలే తెలుస్తూ ఉంటుంది. ఇదేంటంటే వెరీ సెన్సిటివ్ టు ద టచ్ అన్నంత సివియర్ పెయిన్ అనేది, టెండర్నెస్ అనేది మనం రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల ఎఫెక్ట్ అయ్యే జాయింట్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ కంటిన్యూస్గా టెంపరేచర్ అనేది మనకి అబౌవ్ 99 to 100 వరకు మెయింటైన్ అవ్వటం, బాడీలో ఎప్పుడు కూడా హీట్ జనరేట్ అవుతున్నట్టుగా అనిపించటము, ఇవన్నీ కూడా మనకి బేసిక్గా రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది అని చెప్పుకోవడానికి ఉన్న మెయిన్ లక్షణాలు. ఇది కాకుండా మనకి ఇంకా అదర్ సిమ్టమ్స్ ఏముంటాయి అంటే మనకి కళ్ళల్లో డ్రైనెస్ అనిపించడం కానీ, కళ్ళు డిమ్ అయిపోవటం కానీ, కళ్ళలో మనకి జోగ్రెన్ సిండ్రోమ్స్ లాంటి ఇష్యూస్ ఏమన్నా రావటం కానీ, స్కిన్ అనేది చాలా వరకు డ్రై అయిపోవడం కానీ, ఈ రక్తనాళాల్లో కూడా ఇబ్బంది పెట్టడం కానీ, హార్ట్ మీద ఎఫెక్ట్ అవ్వటం, లంగ్స్ మీద ఎఫెక్ట్ అవ్వటం, మూత్రపిండాల మీద ఎఫెక్ట్ అవ్వటము, సీకేడీ లాంటి కేసెస్ కావచ్చు, లేకపోతే యాంటీసీసీపీ ఎక్కువైపోయి, ఏఎన్ఏ బాడీస్ ఎక్కువైపోయి కూడా మనకి ఎస్ఎల్ఈ లాంటి కండిషన్స్ రావటం, ఇలా లాంగ్ టర్మ్లో మనకి ముదిరిపోతున్న కొద్ది జాయింట్స్ మాత్రమే కాకుండా ప్రతి ఆర్గాన్ మీద, అంటే పెరిఫరల్లీ కూడా మనకి పైన ఉన్న హెయిర్ నుంచి టోస్ వరకు ఎఫెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంటర్నల్గా కూడా ప్రతి ఆర్గాన్ అనేది డ్యామేజ్ అయ్యేంత మేజర్ సివియారిటీ ఉన్న ఆర్థరైటిస్ని మనం రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. సో ఇది ఇంకొకటి ఏంటంటే ఇది బేసిక్గా వయసుతో సంబంధం లేదు. అంటే ఇప్పుడు చాలా వరకు ఆర్థరైటిస్లు అనేవి డిజనరేషన్ వల్ల రావచ్చు, లేకపోతే ఇంజురీస్ వల్ల వస్తూ ఉంటాయి, లేకపోతే యూరిక్ యాసిడ్స్ పెరగటం కానీ, ఏదైనా సపరేషన్ ఆఫ్ ద డిసీజ్ వల్ల కానీ, జాయింట్ డిఫార్మిటీస్, ఇలా కొన్ని కండిషన్స్లో మనకి ఎక్కువగా ఆర్థరైటిస్ వస్తుంటుంది. కానీ ఇదేంటంటే బేసిక్గా మన ఆటో ఇమ్యూన్ సిస్టాన్ని డిస్ట్రక్షన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా వయసుతో నిమిత్తం లేకుండా మనకి ఈ ఆర్థరైటిస్ అనేది గమనిస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం మనకి మేల్సా ఎక్కువ దీనికి ఎఫెక్ట్ ఎవరు అవుతారు అంటే కంపేర్ టు ద మెన్ మనకి ఫీమేల్స్లో ఎక్కువగా ఈ కేసెస్ అనేది గమనిస్తూ ఉంటాం. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే చూడడానికి కూడా చాలా తేలిగ్గా, అంటే ఇది రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది అంటే ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న డాక్టర్ ఎవరైనా కూడా దాన్ని ఈ చెప్పిన లక్షణాల బేస్ చేసుకొని ఈజీగా గుర్తించవచ్చండి. ఓకే, అంటే క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ అనేది చిన్నపిల్లలకి రావడానికి ప్రధానంగా ఏంటి కారణం? ఇమ్యూన్ సిస్టమ్. వన్ థింగ్ ఇస్ మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన బోనీ టిష్యూస్ మీద ఎఫెక్ట్ అవ్వటం ఎగనిస్ట్గా ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే జెనెటిక్గా ఏమైనా ఉండే అవకాశాలు ఉంటాయి, అంటే హెరిడిటరీ కుడ్ బి ద వన్ రీజన్ ఒకటి. అండ్ వాళ్ళకి అంటే మా ప్రెగ్నెన్సీలో మదర్ యొక్క హిస్టరీ ఏ రకంగా ఉంది అనే దాన్ని బట్టి కూడా మనకి చిన్నపిల్లల్లో అంటే జువనైల్గా ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ వస్తుందని కారణాలు చెప్పొచ్చు. అయితే మోస్ట్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో ఏంటంటే బేసిక్గా మనము ఈ రీజన్ వల్ల మాత్రమే వచ్చింది అనేది చెప్పలేము. కొన్ని కండిషన్స్లో ఇడియోపతిక్ కాజేటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే ఎలాంటి కాజేటివ్ ఫ్యాక్టర్ లేకుండా కూడా మనకి రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటాయి. దీనిలో కూడా రెండు రకాలు ఉంటాయండి మళ్ళీ, అంటే సీరో నెగటివ్ రుమటైడ్ ఆర్థరైటిస్ అండ్ సీరో పాజిటివ్ రుమటైడ్ ఆర్థరైటిస్. సీరో నెగటివ్ అంటే ఏంటంటే కొంచెం అంటే ఆ నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడం కానీ, తర్వాత ఆ ఇంటర్నల్గా కాంప్లికేషన్స్ రావడం కొంత తక్కువ మోతాదులో ఉంటుంది, అందుకంటే ఆర్ఏ ఫ్యాక్టర్ కూడా నెగిటివ్లో ఉంటుంది. బట్ దాదాపుగా రుమటైడ్ ఆర్థరైటిస్లో ఒక పేషెంట్కి ఏవైతే లక్షణాలన్నీ ఉంటాయో అవన్నీ ఈ సీరో నెగటివ్ రుమటైడ్ ఆర్థరైటిస్లో గమనిస్తాం. అదే సీరో పాజిటివ్ రుమటైడ్ ఆర్థరైటిస్ తీసుకుంటే ఏంటంటే ఆర్ఏ ఫ్యాక్టర్ కంపల్సరీగా పాజిటివ్ ఉంటుంది. దాని యొక్క లెవెల్స్ని బట్టి ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్గా ఒక డయాగ్నోస్టిక్ స్కేల్ ప్రకారంగా తీసుకుంటే
యూజువల్గా మన 15 to 20 లోపల, కొన్ని స్కేల్స్లో అయితే మనకి 10 to 15 లోపలే నార్మల్ అని చెప్తుంటారు. ఎంత ఉన్నా కూడా మోర్ దాన్ 20 అబోవ్ ఉన్నా కూడా మన రుమటైడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉందని చెప్పొచ్చు. సో దాని లెవెల్ని బట్టి ఇప్పుడు మా దగ్గరికి వచ్చే కేసెస్లో కూడా మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ ఈవెన్ డబల్ డిజిట్లోనే కాకుండా ట్రిపుల్ డిజిట్స్లో, అంటే మోర్ దాన్ 100 అబోవ్ ఉన్న వాళ్ళు, 200, 300, 400 ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఎంత లెవెల్స్ ఎక్కువ ఉంటే అంత సివియారిటీ కూడా ఎక్కువగా ఉందని ఒక నిర్ధారణకి రావచ్చండి. ఓకే, ఈ ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మనకి ఏజ్ వల్ల వచ్చే వేరియంట్ ఎయిర్ వల్ల, జాయింట్స్లో వచ్చే ఈ అరుగుదల వల్ల, కార్టిలేజ్ రఫ్ అయిపోవడం వల్ల, ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోవడం వల్ల మనకి వచ్చే ఒక రకమైన ఆర్థరైటిస్. మనకి బేసిక్గా ఒక 45-50 తర్వాత, ఈ మధ్యకాలంలో కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. ఈవెన్ 40sలో, ఈవెన్ 35-38లో కూడా మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వస్తూ ఉన్నాయి. సో ఇది అంటే ఏది ఆస్టియో ఆర్థరైటిస్ అని ఎలా గుర్తించవచ్చు దీన్ని అంటే, బేసిక్గా మనకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది మోకాళ్ళ వెయిట్ బేరింగ్ జాయింట్స్, అంటే మోకాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటాయి. దీనిలో ఏంటంటే మనకి మోకాలు చాపడానికి, ఫోల్డింగ్ కానీ చాపడానికి, స్ట్రైట్నింగ్ చేయడం కూడా చాలా పెయిన్గా ఉంటుంది. మెట్లెక్కి దిగేటప్పుడు పెయిన్ అనేది నీస్లో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. తర్వాత క్రెపిటిస్ అంటాం, అంటే మనకి క్రాక్లింగ్ కైండ్ ఆఫ్ సౌండ్, మనం మెట్లెక్కి దిగినా, ఎక్కువసేపు కూర్చొని నిలబడినా కానీ ఇబ్బందిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మోకాళ్ళలో నడిచేటప్పుడు కానీ, ఎక్కువసేపు కూర్చున్నా కానీ వాపు అనేది గమనించడం, ఎస్పెషల్లీ నడిచేటప్పుడు మనకి మోకాళ్ళలో జాయింట్ స్వెల్లింగ్ అనేది మనం సెకండ్ ఎండ్ నుంచి థర్డ్ స్టేజ్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ నుంచి మనం జాయింట్ స్వెల్లింగ్ అనేది చూస్తాం ఇన్ ద నీస్. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ టెండర్నెస్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది, అంటే లోపల నుంచి పీకుతా ఉంటుంది, పాప్లిటియల్ ఫోర్స్ వెనక కూడా రేడియేట్ అవుతూ ఉంటుంది, కొన్నిసార్లు కిందకి కూడా ఆ పెయిన్ అనేది రేడియేట్ అవుతూ ఉంటుంది. కానీ మోస్ట్లీ దీనిలో ఉండే సిమ్టమ్స్ జాయింట్ పెయిన్, నీస్ దగ్గర, అండ్ కొంచెం స్వెల్లింగ్ ఉంటూ ఉంటుంది, క్రాపిటస్ వస్తూ ఉంటుంది, అండ్ కీళ్ళు ఫోల్డ్ చేయాలన్నా చాపాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్ మూమెంట్ అంటే పడుకొని లేచినప్పుడు, మార్నింగ్ లేచేటప్పుడు కానీ ఒక 5-6 అడుగులు 10 అడుగులు వేసే వరకు కాళ్ళు అనేది వదులుగా రాకపోవటం, స్టిఫ్గా ఉండటం, తర్వాత కంటిన్యూస్ మూమెంట్ అనేది కొంచెం రిలాక్స్ అవ్వటం, కొంచెం పెయిన్ అనేది తగ్గటం, నడక మామూలుగా అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. ఎక్కువసేపు కూర్చొని లేసినా కానీ, కింద కూర్చొని లేసినా కానీ, మోకాళ్ళు అంటే మనకి మెట్లతో నడిచినా కానీ మనకి పెయిన్ అనేది విపరీతంగా పెరగడం చూస్తుంటాం. ఆస్టియో ఆర్థరైటిస్ ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఇది కూడా కాదండి, ఇది అంటే ఏజ్ వల్ల వచ్చే ఒక వేరియంటర్. మనకి జాయింట్స్లో యూజువల్గా ఏజ్ పెరుగుతున్న కొద్దీ జాయింట్స్లో కార్టిలేజ్ అనేది రఫ్ అయిపోతుంది, సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గిపోతుంది, అరిగిపోతూ ఉంటాయి. ఏ జాయింట్ అయినా, నాట్ ఓన్లీ నీస్, మనకి ఇప్పుడు షోల్డర్ కానీ, స్పైన్ కానీ, లేకపోతే యాంకిల్స్ కానీ, ఎక్కడైనా కూడా జాయింట్స్ అనేది అరిగిపోతూ ఉంటాయి బికాస్ ఆఫ్ ఆస్టియోపోరోటిక్ చేంజెస్ కావచ్చు. ఆడవాళ్ళలో మెనోపాజల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ, ఐరన్ టు ద బోన్ సరిగా లేకపోయినా, B12 డెఫిషియన్సీ ఉన్న కుడ్ బి ద రీజన్. సో ఇదేంటంటే ఏజ్ రిలేటెడ్. అబో 40, ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే మనకి 60s, 70sలో కనిపించేది, ఇప్పుడు ఒక డికేడ్ నుంచి వచ్చేసరికి 40 అబోవ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ మధ్య కొంతమంది పిల్లలకు కూడా కనిపిస్తోంది. దానికి కారణం ఏంటంటారు? దానికంటే ఒకటి అంటే క్రానిక్గా ఉందా, అక్యూట్గా ఉందో చూసుకోవాలి. అంటే అక్యూట్గా అంటే ఇప్పుడు పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అంటే ఫీవర్స్ వచ్చిన తర్వాత, చికెన్ గున్యా లాంటి కండిషన్స్లో కానీ, ఏదైనా పోస్ట్ మేజర్గా అంటే ఒక మోర్ దాన్ 1 month టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ ఇలా ఏమైనా ఉన్నా ఆ వీక్నెస్ వల్ల కూడా పిల్లల్లో జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం పెథలాజికల్గా తీసుకుంటే మనకి కాల్షియం తక్కువ, విటమిన్ డి తక్కువ ఉన్నా కూడా వస్తూ ఉంటుంది. థర్డ్ థింగ్ ఇంజురీ, అక్యూట్గా ఏమైనా దెబ్బలు తగిలినా కూడా వాళ్ళకి దాని వల్ల కూడా వస్తుంది. లేదు ఇంకా క్రానిక్గా, ఇఫ్ ఇట్ ఈస్ పర్సిస్టింగ్ మోర్ దెన్ 3 months 4 months మెడిసిన్స్ వాడుతూ తగ్గలేదు అంటే మాత్రం ఇది కంప్లీట్గా డీజనరేషన్ అయితే ఉండదు 90% ఆఫ్ ద కేసెస్లో. నేను ఇప్పుడు చెప్తున్న ఈ రీజన్స్ కానీ హెరిడిటరీ కుడ్ బి ద రీజన్. ఓకే, మీరు ఏ విధంగా ఉంటుంది దీని ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటారు రుమటైడ్ ఆర్థరైటిస్కి? రుమటైడ్లో అంటే 2 రకాల పేషెంట్స్ వస్తూ ఉంటారు. అంటే ఆల్రెడీ అదర్ మెడికేషన్స్ వాడుతూ డైరెక్ట్గా, అంటే అక్కడ వాడుతూ కూడా తగ్గక, లేకపోతే ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కావాలనో మా దగ్గరికి వచ్చిన వాళ్ళు, లేకపోతే మందులు వేసుకొని విసిగిపోయి ఇది ఎప్పటికీ లైఫ్ టైం వాడాలి కదా, ఇంకొక అదర్ మెడికేషన్స్ కోసం వెళ్దాం అనే వాళ్ళు వస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే బేసిక్గా ఈ మధ్యకాలంలో హోమియో అంటే బాగా అవేర్నెస్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా ఎందుకు అదర్ మెడిసిన్స్ వేసుకొని, ఆల్రెడీ పెయిన్లో ఉన్నాం, మళ్ళీ వేరే మెడికేషన్స్ వేసుకొని దానికి మళ్ళీ పెయిన్ కిల్లర్స్ వల్ల, స్టెరాయిడ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అవగాహనలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా అంటే ఎలాంటి అదర్ మెడికేషన్స్ వాడకుండా మా దగ్గరికి వచ్చిన కేసెస్ ఉంటాయి. సో మేము 2 కండిషన్స్లో చూసేది ఒకటే, అంటే వెదర్ అది న్యూ పేషెంటా లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేషెంట్ ఆఫ్ రుమటైడ్ అనేది చూస్తాము. సో దానిలో మెయిన్ చూసేది యాంటీ-CCP లెవెల్స్, అంటే బ్లడ్ టెస్ట్ ఇన్వెస్టిగేషన్స్లో ఎంత సివియారిటీ ఉంది, ఎందువల్ల వచ్చింది, ఎన్ని రోజుల నుంచి వచ్చింది, అది ఎందుకు తగ్గట్లేదు, దీన్ని బేస్ చేసుకొని చూస్తాం. డిఫరెంట్ అంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకమైన కాజిటివ్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది.
రైట్ డాక్టర్ గారు, ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో స్టేజెస్ లాంటివి ఏమైనా ఉంటాయా? స్టేజెస్ అని కాదు, అంటే దాని యొక్క లెవెల్స్ని బట్టి మనము సిమ్టమ్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సివియారిటీ ఎంత ఉందనే చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైమ్ సిమ్టమ్స్ కూడా ఎలా అంటే మనకి ఒక కైండ్ ఆఫ్ ఒక పర్టికులర్ ఈ పెయిన్ ఏదైతే ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వల్ల వచ్చే బాడీలో చేంజెస్ కాకుండా మనకి చిన్న చిన్నగా ఈ జాయింట్స్లోనే కొంచెం నాడ్యూల్స్ లాగా అంటే లంప్స్ లాగా ఫామ్ అవ్వటం, గడ్డల్లాగా ఫామ్ అవ్వటం, జాయింట్స్ టోటల్గా డిఫార్మిటీ అంటే వంకర పోవటం, అది కూడా పర్మనెంట్గా డిజేబుల్ అవ్వటము, ఇలా తర్వాత ఆస్టియోపోరోటిక్ చేంజెస్ అంటే బోన్ డెన్సిటీ అనేది పర్మనెంట్గా కోల్పోవటము. అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు కళ్ళకి సంబంధించి చెప్పాను కదా, ఐరైటిస్ లాంటి కండిషన్స్ పర్మనెంట్గా ఉండటం, పర్మనెంట్ బ్లైండ్నెస్ అనేది రావటము, రుమాటిక్ హార్ట్ డిసీజ్ లాంటి కండిషన్స్ రావటం అని కాంప్లికేషన్స్ ఉంటాయి డిపెండ్స్ ఆన్ ద సివియారిటీని బట్టి. కాకపోతే దీనిలో ఖచ్చితంగా ఇలాంటి గ్రేడేషన్స్ ఉంటాయి, ఈ స్టేజ్ అయితే ఇలా, ఈ స్టేజ్ అయితే ఇలా అనేది రుమటైడ్ ఆర్థరైటిస్లో ఏమీ ఉండదు. ద సిమ్టమ్స్ అంటే సింగిల్ జాయింట్ నుంచి మల్టిపుల్ జాయింట్ ఎఫెక్ట్ అవ్వటం, అట్ ద సేమ్ టైం స్మాలర్ జాయింట్స్ నుంచి బిగ్గర్ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడం దీనికి ఉన్న సివియారిటీ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఆర్ఏ ఫ్యాక్టర్ ముందుగా ఎంత ఉంది, తర్వాత పోస్ట్ మెడికేషన్ ఎంత ఉంది, కొంతమందికి మెడికేషన్స్ వాడుతున్నా కూడా ఆ సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ అనేది పెరిగిపోతూనే ఉంటుంది. సో అలాంటప్పుడు దాన్ని ఎలా స్టాప్ చేయాలనేది హోమియోపతి మెడికేషన్స్ విల్ వర్క్ ఆన్ దాట్. ఓకే, మీ దగ్గరికి ఇన్ జనరల్గా ఏ టైంలో వస్తూ ఉంటారు పేషెంట్స్? అంటే చెప్పాను కదా ఫస్టే, అంటే రెండు రకాలు. అంటే ఫస్ట్ మనకి ఆల్రెడీ వేరే మెడికేషన్స్ వాడి తగ్గట్లేదని వచ్చిన వాళ్ళు ఉంటారు, లేకపోతే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతున్నాయని ఇంకా తగ్గించుకోవడానికి వస్తూ ఉంటారు. ఇంకొక రకం ఏంటంటే డైరెక్ట్గా హోమియో మీద ఎక్కువ నమ్మకం ఉండి కొంచెం తగ్గుతూ ఉంటుంది కదా, మెల్లగా తగ్గిన పూర్తిగా తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, లైఫ్ టైం మెడికేషన్స్ వాడుకోవాల్సిన అవసరం ఉండదు అన్న వాళ్ళు కూడా చాలామంది వస్తుంటారు. ఎందుకంటే అదర్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్లో దీనికి ఇది ఎప్పటికీ లైఫ్ టైం వాడుకుంటూనే ఉండాలి. యూజువల్గా ఈ వైసోలాన్ కానీ హెచ్సిక్యూస్ కానీ ఫోలిట్రాక్స్ అని, ఫోల్వైట్, సాజ్డియస్, నాప్రాక్సిన్ ఇలా హై పెయిన్ కిల్లర్స్ విత్ స్టెరాయిడ్స్ ఇస్తూ ఉంటారు. డెఫినెట్గా అంత పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉంటే ఖచ్చితంగా తగ్గే అవకాశాలు మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో ఉంటాయి. కానీ ఆల్రెడీ పేషెంట్ ఒక డిసీజ్ కండిషన్లో ఉన్నప్పుడు అదేమవుతుంది, ఆల్రెడీ ఇంటర్నల్ ఆర్గన్ డ్యామేజ్ ఉంటుంది. ఇప్పుడు హై పెయిన్ కిల్లర్స్ వేయడం వల్ల ఆర్గన్ అంటే డ్యామేజ్తో పాటుగా కిడ్నీ లాంటివి, లంగ్స్ లాంటి హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇవన్నీ ఎందుకు, కొంచెం ఓపిక పడితే హోమియోతో కంప్లీట్గా తగ్గుతుంది కదా అని. అట్ ద సేమ్ టైం ఇప్పుడు హోమియో ఏంటంటే చాలా వరకు అడ్వాన్స్ అయింది కాబట్టి ఒకప్పుడు ఉన్నంత డిలే ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు ఏం లేదు. ఈవెన్ రుమటైడ్ ఆర్థరైటిస్లో ఇమీడియట్గా ఆర్ఏ నెగిటివ్ వచ్చేస్తుందని ఏం చెప్పం, కానీ వితిన్ 1 to 2 months ఆఫ్ ట్రీట్మెంట్ మెడికేషన్స్ తీసుకున్నప్పుడు కానీ కొంతమందికి 2 to 3 monthsలో, ఎందుకంటే హోమియోలో మనకి ఎలాంటి పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ ఏమీ ఉండవు. ఏది ఇచ్చినా వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ బేస్ మీద టోటల్ మెడికల్ హిస్టరీ తీసుకొని ఎందువల్ల ఏంటి, ఎంత వాడుతున్నారు, ఎంత లెవెల్స్ ఉందనే దాన్ని బట్టి కాబట్టి మనం కాన్స్టిట్యూషన్ బేస్డ్ ఇస్తాం కాబట్టి కొంత టైం పడుతుంది. ఇనీషియల్గా 1 to 2 months ఆఫ్ టైం మినిమం ఎఫెక్ట్ అనేది కనిపించడానికి. అంతవరకు పేషెంట్ అదర్ మెడికేషన్స్ వాడుకున్నా కూడా ఇందులో కూడా కొన్ని ఎస్ఓఎస్ మెడికేషన్స్ ఉంటాయి ఎమర్జెన్సీలో అంత సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ అనేది తగ్గించేటట్టుగా. ఆ మెడిసిన్స్ పెడుతూ లాంగ్ టర్మ్లో తగ్గే విధంగా మనం మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకు మీరు చెప్తూ అన్నారు అంటే హై అంటే పెయిన్ కిల్లర్స్ లాంటివి, స్టెరాయిడ్స్ లాంటివి ఇస్తున్నారు అంటే వాళ్ళకి పెయిన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. హోమియోకేర్ అంటే హోమియోపతి టాబ్లెట్స్లో మాత్రం అది స్లోగా ఉంటుంది. మరి ఆ నొప్పిని ఎలా బేర్ చేయాలి, మీరు ఎలాంటి ప్రికాషన్స్ చెప్తారు? దట్స్ వాట్. ఒకప్పుడు అంటే డిలేగా ఉండేది ట్రీట్మెంట్ అనేది, కానీ అప్పుడంత డిలేడ్ ట్రీట్మెంట్ ఏం లేదు. మెడిసిన్ స్టార్ట్ చేసిన 1 to 2 monthsలో అయితే ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఎంతో కొంత పెయిన్ రిలీఫ్ రావడం, ఆ జాయింట్ డిఫార్మిటీ కానీ, స్వెల్లింగ్ కానీ, టెండర్నెస్ కానీ, జాయింట్ స్టిఫ్నెస్ కానీ ఇది కొంత తగ్గుతుంది. ఆ టైంలో ఇప్పుడు ఫస్ట్ 1 monthలో పేషెంట్కి చాలా సివియర్ పెయిన్ ఉంది, అయినా ఇప్పుడు మన పెయిన్ కిల్లర్స్ కంప్లీట్గా ఆపేసాము, స్టెరాయిడ్స్ ఆపేసాము, ఎలా మేనేజ్ చేయాలంటే హోమియోలో కూడా అదే చెప్తున్నాను. ఎస్ఓఎస్ మెడికేషన్స్ అని కొన్ని ఉంటాయి. ఆ మెడిసిన్స్ ఇస్తే ఏంటంటే పూర్తిగా పెయిన్ కిల్లర్ ఇచ్చినంత ఇమీడియట్ రిలీఫ్ ఏమి ఉండదు, కాకపోతే కొంత పాసిఫికేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే పేషెంట్ తన పనులు తను చేసుకునే విధంగా ఆ రకంగా ఇబ్బంది పడకుండా అయితే వితిన్ 1 monthలో కూడా మన రెగ్యులర్ మెడికేషన్స్తో పాటుగా ఎస్ఓఎస్ కూడా ఇస్తాం. సో దానివల్ల ఏంటి, సెకండ్ మంత్లో అంత ముందున్నంత పెయిన్ సెకండ్ మంత్లో ఉండదు కాబట్టి పెయిన్ కిల్లర్ అవసరం ఆటోమేటిక్గా రాదు. ఇంకొంతమంది మరీ భరించలేనంత ఉన్నారు, హోమియో పనిచేయడానికి ఒక 1 month పడుతోంది అన్నప్పుడు ఒక డోలో వేసుకోమని చెప్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ వైసోలాన్, నాప్రాక్సిన్ ఇలాంటి సాజ్డియస్ లాంటి హై పెయిన్ కిల్లర్స్ కంటే, స్టెరాయిడ్స్ కంటే టేకింగ్ పారాసిటమాల్ ఇస్ నాట్ ద బిగ్ దిస్ థింగ్ కదా. 1-2 ఇన్ ఆ వీక్లో ఒకటి అవసరం పడితే ఒకటి, లేకపోతే త్రూ అవుట్ ద మంత్ 1-2 టాబ్లెట్స్ వేసుకోమని చెప్తాం. ఎప్పుడు ఎస్ఓఎస్ కూడా ఇచ్చినా పని చేయనప్పుడు అది వేయమని చెప్తామండి. ఓకే, రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసార్డర్ అంటారు కదా, అది మొత్తం సెటరేట్ అయిపోతుందంటారా ట్రీట్మెంట్ అయిపోయే లోపు?
అంటే అది డిపెండ్స్ ఆన్ ద కేసుని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకి 70% ఆఫ్ ద కేసెస్లో ఏంటంటే మనకి దీనిలో కూడా ఈవెన్ 3 years వాడాల్సి వస్తుంది, 4 years కూడా వాడుకోవాల్సి వస్తుంది, డిపెండ్స్ ఆన్ ద కేసుని బట్టి. మనకి ఈవెన్ 2 yearsలో కూడా రుమటైడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ అనేది నెగిటివ్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. అలానే 100 కేసెస్ నెగిటివ్ వస్తాయని ఏం చెప్పం. డిపెండ్స్ వాళ్ళు ఎందువల్ల వచ్చింది ఏంటి అనేది చూసి వాళ్ళ వయసును బట్టి, వాళ్ళు లావు ఉన్నారా సన్నగా ఉన్నారా, ఓన్లీ రుమటైడ్ ఆర్థరైటిసే ఉందా లేకపోతే అదర్ డిసీజెస్, ఇప్పుడు రెగ్యులర్గా ఉండే థైరాయిడ్, కొలెస్ట్రాల్, తర్వాత మన బీపీ కానీ షుగర్ కానీ ఇంకా ఏదైనా అదర్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి మాకు లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ ద పేషెంట్ ఈస్ కమింగ్ డైరెక్ట్లీ విత్ ద హోమియోపతి అండ్ విత్ నో అదర్ డిసీజ్, మెడికేషన్ లేదు అంటే మాత్రం 80 to 90% కేసెస్ సక్సెస్ అయినవే ఉన్నాయండి. ఓకే, మ్యాక్సిమం టైం పీరియడ్ ఎంత ఉంటుందంటారు ట్రీట్మెంట్ది? కంప్లీట్గా తగ్గాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇది కూడా కేసుని బట్టి వేరియేషన్ అనేది ఉంటుంది. బట్ యూజువల్గా ఏంటంటే మినిమం 2 years పట్టవచ్చు, 3 years కూడా పడుతుందండి. రుమటైడ్ ఆర్థరైటిస్ టోటల్గా అంటే ఆ ఫ్యాక్టర్స్ అనేది యాంటీ సిసిపి లెవెల్స్ కానీ సిపికే కానీ రుమటైడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ కానీ టోటల్గా నెగిటివ్ రావాలి అంటే మాత్రం ఇట్ టేక్స్ అరౌండ్ 2 to 3 years కూడా పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఆస్టియో ఆర్థరైటిస్ ఆటోఇమ్యూన్ డిజీజ్ కాకుండా కూడా ఏజ్డ్ పీపుల్కి వస్తుంది అని అన్నారు. ఏజ్డ్ వాళ్ళకి డయాబెటిక్ ఉంటుంది, మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వాళ్ళని ఎట్లా ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళకి? సో హోమియో వాడేటప్పుడు ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ మా దగ్గరికి విత్ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చారు, షుగర్ లెవెల్స్ వాళ్ళకి కంట్రోలే ఉన్నాయి. సో అప్పుడు మేము హోమియో ఏమి వాళ్ళకి డయాబెటీస్కి ఏం స్టార్ట్ చేయం. వాళ్ళు వాడుతున్న మెడికేషన్ అనేది అదే టైంలో వేసుకోమని చెప్తాం. దాంతోపాటుగా ½ an hour ఆఫ్ ద గ్యాప్లో హోమియో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్తాం. చాలా వరకు చాలామందికి మిత్స్ ఉంటాయి, లైక్ హోమియో వాడేటప్పుడు పథ్యం ఎక్కువ ఉంటుంది, హోమియో వాడేటప్పుడు లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, హోమియో వాడేటప్పుడు ఏ మెడికేషన్స్ వాడకూడదు అని. అలాంటిది ఏమీ లేదు. ఇట్స్ నాట్ ఎ టూ లాంగ్ టర్మ్ మెడికేషన్ ఏం కాదు. మీకు మూలాల నుంచి ప్రాబ్లం తీసేస్తుంది కాబట్టి, బాడీని హీల్ చేస్తుంది కాబట్టి ఇట్ టేక్స్ సమ్ టైమ్. అట్ ద సేమ్ టైం దీనిలో ఏమీ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అది తినకూడదు ఇది తినకూడదు పెద్దగా పథ్యం అనేది ఏమి ఉండదు. మీ డిసీజ్కి సంబంధించిన పథ్యం మాత్రమే చెప్తాం కాబట్టి అదైతే ఏ సిస్టంలో అయినా పాటించాల్సిందే ఉంటుంది, డిసీజ్ టోటల్గా జీరోకి రావాలి అంటే కనుక. అట్ ద సేమ్ టైం ప్రాపర్గా ఇచ్చే హోమియో మెడికేషన్స్ అనేది కరెక్ట్గా వాడిన తర్వాత ఫీడ్బ్యాక్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ వస్తారు రాంగ్ ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటారు, అంటే తగ్గినా కూడా ఇంకా బెటర్ మెడికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇంకా తగ్గలేదు మేడం తగ్గలేదు, అప్పుడు డాక్టర్ ఏం చేస్తారు మళ్ళీ మందు మార్చే అవకాశాలు ఉంటాయి. సో అలా లాంగ్ టర్మ్లో తీసుకునేసరికి ఏమవుతుంది, కేసు కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా కరెక్ట్ ఫీడ్బ్యాక్ అనేది చెప్తే డెఫినెట్గా ఏ కేసు అయినా కూడా నాట్ ఓన్లీ రుమటైడ్ ఆర్థరైటిస్ ఆర్ ఆస్టియో ఆర్థరైటిస్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీజెస్ వేరే అదర్ మెడికేషన్స్ వాడుకుంటూ కూడా హోమియో వాడుకుంటే 80 to 90% వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ వితౌట్ ఎనీ రీఅకరెన్సెస్ ఛాన్సెస్ విల్ బి వెరీ వెరీ హై. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎవరికి ఉండకుండా ఉంటుందా? బాడీని బట్టి కొన్నిసార్లు మనం తినే ఫుడ్ మంచిదైనా కూడా అది రియాక్ట్ అవుతూ ఉంటుంది, అలాంటిది అందరికీ హోమియో పడుతుందా? ఇప్పుడున్న కండిషన్స్లో అయితే మ్యాక్సిమం పడుతుంది. కాకపోతే కొందరు చెప్పే కంప్లైంట్స్ ఏంటంటే హోమియో వాడాక కొంచెం వేడి చేస్తుంది అన్నట్టుగా అంటూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకి ఎక్కువగా వాటర్ తీసుకోండి, చలవ చేసుకోండి, ఎక్కువగా మజ్జిగ తీసుకోండి అని చెప్తూ ఉంటా. అది బాడీ అంటే హోమియో వాడిన తర్వాత వచ్చే వేడి కాదు, ఆల్రెడీ అప్పటికి వేరు వేరు మెడికేషన్స్ వాడతారు, దాని ఎఫెక్ట్ అంతా బాడీలో ఉంటుంది. కాబట్టి వన్స్ హోమియో స్టార్ట్ చేసిన తర్వాత హోమియో డిసీజ్ని కాకుండా బాడీని హీల్ చేస్తుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ అంతా బయట తీస్తుంది. ఆ టైంలో కొంచెం బాడీ హీట్ లాగా అనిపించే అవకాశాలు ఉంటాయి. బట్ అది లాంగ్ టర్మ్గా మనము 3-4 months 5 months కంటిన్యూస్గా వాడితే ఆ హీట్నెస్ బాడీలో ఏదైతే జనరేట్ అవుతుందో అది అనేది చాలా వరకు తగ్గిపోతుంది. బట్ కొంతవరకు వాళ్ళకి బై బిల్ట్ కూడా కొంతమందికి చలి తట్టుకోలేరు, కొంతమంది వేడి తట్టుకోలేరు. సో అలాంటి కండిషన్స్లో వి కాంట్ హెల్ప్. ఓకే, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ అది రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది? రుమటైడ్ ఆర్థరైటిస్కి మనం ప్రివెంటివ్గా ముందుగానే ఏం చెప్పలేము. బట్ ఆస్టియో ఆర్థరైటిస్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అండి. అంటే బాడీ వెయిట్ మెయింటైన్ చేయటము, ఇప్పుడు ఆడవాళ్ళలో మెనోపాజ్లో వచ్చే హార్మోనల్ ఇష్యూస్ని కంట్రోల్ చేసుకోవటము, రెగ్యులర్గా ఈ విటమిన్ డి, కాల్షియం, ఐరన్, B12 అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మానిటర్ చేసుకోవటం, ప్రతిదానికి ఓవర్ మెడికేషన్ అనేది కాకుండా ఫుడ్లోనే మ్యాక్సిమం మనకి అందాల్సిన అన్ని పోషకాలన్నీ కరెక్ట్గా అందేటట్టుగా చూసుకోవటం, సన్నగా ఉన్నా లావుగా ఉన్నా కూడా ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది చేయటం, 45-50 దాటుతున్నారు అంటే మరీ మెట్లెక్కి దిగేయకుండా, సడన్గా కూర్చోకుండా, ఎక్కువ లాంగ్గా జాగింగ్ లాంటివి చేయకుండా రెగ్యులర్గా వాళ్ళ BMIని బట్టి డాక్టర్ ఏ సజెస్ట్ చేస్తే అలాంటివి చేయటం, హెవీగా వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ హెవీగా బరువు లాగటం కానీ ఇలాంటివి చేయకుండా ముందు నుంచి జాగ్రత్త పడితే ఆస్టియో ఆర్థరైటిస్ని మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ వేరాజ్ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఏంటంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్, సమ్టైమ్స్ ఎలాంటి కాజిటివ్ ఫ్యాక్టర్ లేకుండా కూడా వస్తుంది కాబట్టి దానికి కంప్లీట్గా ప్రివెంటివ్ ఇదనేం చెప్పలేం. బట్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా మీరు హోమియో వాడుకుంటే
పూర్తిగా మూలాల నుంచి అది ప్రాబ్లం అనేది సాల్వ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇన్ జనరల్గా కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అంటే కొన్ని ఫుడ్స్ గడ్డలు లాంటివి తినొద్దు, వంకాయ లాంటివి తింటే ఒళ్ళు నొప్పులు వస్తాయి అంటారు. అలా మీ ట్రీట్మెంట్లో కూడా ఏవైనా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? హోమియోలో అయితే మేము ఇప్పుడు హోమియో కేర్లు ఇచ్చేవాళ్ళు ఒకటే చెప్తాము, ఎక్కువగా కెఫిన్ తీసుకోవద్దని చెప్తాము. ఎందుకంటే అకార్డింగ్ టు దిస్ మనం క్యాంఫర్ కానీ కెఫిన్ కానీ యూనివర్సల్ యాంటీడోట్ అంటాం కాబట్టి అది తీసుకోవద్దు. అండ్ రా ఆనియన్ అనేది వద్దని చెప్తాం. అంటే కూరగాయల్లో అంటే నార్మల్గా ఫ్రై లాగా చేసుకొని తీసుకోవచ్చు, కానీ రా ఆనియన్ కంప్లీట్గా సలాడ్ టైప్ తీసుకోవద్దు. కెఫిన్ అనేది ఎప్పుడో ఒకసారి ఓకే, బట్ నాట్ రెగ్యులర్. కాఫీ లాంటివి కానీ అలాంటివి ఎక్కువగా తీసుకోవద్దని చెప్తాం. ఈ రెండు మాత్రమే మేము ఇచ్చే హోమియో కేర్ మెడిసిన్స్లో ఉంటుందండి. బట్ మిగతావన్నీ కూడా చెప్తాము కొన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పులుపు ఎక్కువ తీసుకోవద్దని చెప్తాము, వంకాయ ఎక్కువ తీసుకోవద్దు, ఎగ్ ప్లాంట్ కానీ, తర్వాత ఎక్కువగా శామగడ్డ కానీ లేకపోతే బంగాళదుంప కానీ ఇలాంటివి చాలా వరకు తగ్గించమని చెప్తాం. టమాటా కూడా చాలా వరకు తగ్గియమంటాం, రెడ్ మీట్ తగ్గియమంటాం, స్మోకింగ్ ఎక్కువగా ఉంటే అది తగ్గించమని చెప్తాం, ఆల్కహాలిజం ఎక్కువ ఉంటే తగ్గియమంటాం, స్ట్రెస్ తగ్గియమంటాం, బాడీ వెయిట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవ్వమని చెప్తూ ఉంటాం, వాటర్ ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటాం, జంక్ ఫుడ్ అనేది తగ్గియమని చెప్తాం. ఇలా వాళ్ళ డిసీజ్కి సంబంధించిన డైట్ ఉంటుంది, కానీ హోమియోకి అయితే దాదాపుగా రా ఆనియన్ అనేది అవాయిడ్ చేయాలి. ఓకే, అంటే ఇది ట్రీట్మెంట్ ప్రాసెస్లోనే అవాయిడ్ చేయాలంటారా, లేకపోతే నార్మల్గా రాకుండా ఉండాలంటే కూడా కొంతమంది పులుపు తక్కువ తినాలి లేకపోతే ప్రాబ్లం వస్తుంది అని చెప్తూ ఉంటారు, రాకుండా ఉండాలంటే కూడా చేయొచ్చు అంటారా? అంటే ఆస్టియో ఆర్థరైటిస్కి రాకుండా ఉండాలంటే ఈ వంకాయ దుంప కూరలు వాతానికి సంబంధించినవి మినిమైజ్ చేసుకుంటే ఇంకా కొంత ప్రొలాంగ్ చేయొచ్చు. అంటే 40sలో వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ 50-55లో వచ్చే అవకాశాలు ఉంటాయి. తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏముంటాయి? తీసుకోవాల్సిన వచ్చేసరికి కాల్షియం రిచ్ తీసుకోవాల్సి ఉంటుంది, బోన్స్కి కంపల్సరీ అవసరం కాబట్టి. అంటే ఈ నాన్ వెజ్లో తీసుకుంటే ఫిష్ కానీ లేకపోతే ఎగ్స్ కానీ తీసుకోవచ్చు, నట్స్ ఎక్కువ తీసుకోవచ్చు, నువ్వులు బెల్లం తీసుకోవచ్చు, యూజువల్గా పాలు తీసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ఇప్పుడు ఆకుకూరల్లో కూడా ఎక్కువగా కాల్షియం రిచ్ ఐరన్ ఉంటుంది కాబట్టి అవి ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటాం. ఆల్ వైట్స్ అనేది తగ్గించాలి, షుగర్ కానీ మైదా కానీ వీట్ కానీ తగ్గియాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.